ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఏ ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఆయన కృపే మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన కృపను బట్టి మరి ఒక వారంలోకి ప్రవేశించాము. దేవుడు గత వారమంతా మనకు తోడుగా ఉండి మనతో ఉండి అనేక పరిస్థితులను దాటిస్తూ ఈ విధంగా నిలబెట్టారు. తన మాట ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నారు. ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దేవుని మాట మనల్ని ఆదరిస్తూ, మనకు నెమ్మదినిస్తూ, మన కన్నీరు తుడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంది. దేవుని మాట ఇంక అనేక మందిని పట్టుకోవాలని, ఇంక అనేక మంది జీవితాలు అద్భుతాలు జరిగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ మాట మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు పరిచయం చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. నా ఆశ ఒక్కటే, నిరాశలో, బాధలో, కన్నీటితో ఉన్న వారందరినీ కూడా దేవుని వాక్కు బలపరచాలని, ఆయన మాట స్వస్థపరచాలని, కన్నీరు సంతోషంగా మార్చబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు అద్భుతాలు చూడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు ఒక తండ్రిలా మనల్ని ప్రేమించడాన్ని గూర్చి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనకు మన తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, వారు మనపై చూపిన జాలిని గురించి తెలుసు. కానీ పరమ తండ్రి ప్రేమను చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నాం. అందువల్లే దేవునిపై ప్రేమ కంటే కూడా ఆయనంటే భయం ఎక్కువ. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆకాశ మహాకాశం పట్టుజాల మహోన్నతుడు. ఆయన చాలా దూరంలో ఉంటాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారు. ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి పాపినైనా నన్ను అసహించుకుంటాడు. లేకపోతే నేను ఆయనకు ఏమి ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఆయన నన్ను పట్టించుకోరు, నన్ను చూడరు అని ఈ విధంగా దేవుని గురించి చాలాసార్లు అభిప్రాయం కలిగి ఉంటాం. అందుకే మనుషులమైన మనకు దేవునికి మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించడానికి, నేను శిక్షించే దేవుడని కాదు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, మీరు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, తప్పు తెలుసుకుని మరలా నా దగ్గరికి వచ్చినట్లయితే మిమ్మల్ని శిక్షించక మీపై ఎంతో జాలి కలిగి క్షమిస్తాను అని తన ప్రేమను తెలియజేస్తున్నాడు ఆయన ఈరోజు. ఈ లోకంలో మనుషులు మనపై జాలి చూపించి అయ్యో పాపం అంటారు. కానీ యేసయ్య జాలి చూపించి మాత్రం వెళ్ళిపోడు. కానీ ఆయన జాలి మనకు సహాయం చేస్తుంది, మనల్ని లేవనెత్తుతుంది. ఈ లోకంలో తల్లిదండ్రులు తన పిల్లల క్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా తలస్తారు, దానికోసం పని కొనసాగిస్తారు. ఆ విధంగానే దేవుడు కూడా తన బిడ్డల మీద మన కొరకు తన పనిని చేస్తున్నాడు. మనం దూరం అయిపోయినా తిరిగి జాలి చూపిస్తూ మన కొరకు వర్క్ చేస్తున్నాడు ఆయన. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుణ్ణి ఎంత దుఃఖపరుస్తూ ఉన్నా కన్న తండ్రి వేళ జాలితో నీపై శ్రద్ధ చూపుతున్నారు ఆయన. నువ్వు పాపం చేసి దేవునికి దూరమై అమ్మో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఆయన సన్నిధికి వెళ్ళలేను, ఆయన సన్నిధిలో మోకరించలేను, ఆయన చాలా పరిశుద్ధుడు, నేను పాపిని కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను అనుకోద్దు. నువ్వెంత పాపివైనా, ఎంత దూరం అయిపోయినా దేవునికి తిరిగి మరలా ఒక్కసారి ఆయన క్షమాపణ అడుగు. నువ్వు హృదయపూర్వకంగా అడిగితే నేను మరలా పడిపోతాను, నేను మరలా పాపం చేస్తానని కాకుండా తండ్రి నేను ఇంకా పడిపోకుండా నన్ను పట్టుకోండి, వెనుక తిరగడానికి నాకు ఇష్టం లేదయ్యా, పాపం చేయడానికి నాకు ఇష్టం లేదయ్యా,
నేను అసహించుకుంటున్నాను ఆ పాపాన్ని, హృదయపూర్వకంగా నీ దగ్గరికి వస్తున్నానని నీవు నీ ఇష్టాన్ని తెలియజేస్తే తప్పకుండా ఆయన నీకు శక్తిని ఇస్తాడు. దానిని విడిపించబడ్డానికి జాలితో తిరిగి నిన్ను క్షమించి నిన్ను చేర్చుకుంటాడు. చూడండి, ఈలోక తండ్రి ప్రేమకు పరమ తండ్రి ప్రేమకు డిఫరెన్స్ చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన తన ప్రేమకు అసలైన నిర్వచనం చెప్తూ ఉన్నారు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన కొరకు ఎంతో కష్టపడతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, వారికి ఉన్న సమస్తాన్ని మనకు ఇస్తారు. అయితే ప్రాణత్యాగాన్ని మాత్రం చేయలేరు. అయితే యేసు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తారో మనల్ని, కానీ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే నిత్యుడగు తండ్రిగా ఆయన మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈరోజు ఈ మాటలు వింటుంటే మీలో చాలామంది అనుకుంటూ ఉన్నారు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకెవ్వరూ లేరు, నేను అనాథను అని. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నీవు ఒంటరివి కాదు, నిత్యుడగు తండ్రిగా నేను నీకున్నానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ ఆయనకు దూరంగా ఉన్నారేమో, ఇంకా ఆయన గాయములు రేపుతూ ఉన్నారేమో, అయితే ఈరోజు మరలా ఆయన దగ్గరికి వస్తావా? ఆయన జాలిగల దేవుడు కదా, కరుణగల దేవుడు కదా, కృపగల దేవుడు కదా, నన్ను క్షమిస్తాడులే అని ఇంకా పాపంలోనే కొనసాగుతున్నావా? నిర్లక్ష్యం చేయొద్దు. కృపకాలం దాటిపోకముందే, అంటే దేవుని రాకడు ఎప్పుడో మన పోకడు ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పటికైనా తిరిగి ఆయన దగ్గరకు వస్తావా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, లోబడనొల్లని ప్రజల కొరకు దినమంతయు నా చేతులు చాపుచున్నానని. చూడండి, ఆయన నీ కొరకు చేతులు చాపి ఉంచాడు జాలితో. నీవు గనుక ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను ప్రయోజనకరంగా చేస్తాడు. అందువల్ల దేనిని గురించి భయపడొద్దు, దేనిని గురించి కలవరపడొద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. జాలిగల తండ్రి నీకున్నాడు. నాపై ఇంకా జాలి చూపిస్తున్న తండ్రి నీకు వందనాలని అందరం కూడా ఆయన సన్నిధిలో మోకరిందామా? ఎంత జాలి యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. హానికరుడా హింసకుడను, హానికరుడా హింసకుడను, దేవదూషకుడను నేను, దేవదూషకుడను నేను, అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించి నావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఏమి నీకర్పించగలను, ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా.
ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. నిత్యుడిగా తండ్రిగా నేను నీకున్నాను. తల్లి తండ్రి నేను మర్చిపోయినా, వారు నేను విడిచి వెళ్ళిపోయినా భయపడొద్దు. ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. అవునయ్యా, ఈ లోక తల్లిదండ్రులు కొంతకాలమే మాతో ఉంటారు. నిత్యము ఉండేది నీవు మాత్రమేనయ్యా. మేము మరణించేంత వరకు మాతో ఉండేది మీరు మాత్రమే తండ్రి. మా ప్రతి స్థితిగతుల్లో కూడా మీరు సహాయకుడిగా ఉంటారు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాలలో, అది దుఃఖకరమైన కాలమైన, సంతోషకరమైన కాలమైన, అది గెలిచిన కాలమైన, ఓడిపోయిన కాలమైన, అది సమృద్ధితో ఉన్న కాలమైన, లేమితో ఉన్న కాలమైన, ప్రతి కాలంలో కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తారయ్యా. నీ గొప్ప ప్రేమ కొరకు వందనాలు, నీ జాలి కొరకు వందనాలు, నీ కరుణ కొరకు వందనాలు. కేవలం నీ ప్రేమను బట్టి, నీ జాలిని బట్టి, నీ కరుణను బట్టి మాత్రమే ఈరోజు మేము ఈ విధంగా బ్రతికి ఉన్నాం తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది విశ్వసించారు వారందరి జీవితంలో నెరవేర్చబడును గాక. జాలి కలిగిన తండ్రి ప్రేమను ప్రతి ఒక్కరూ తెలుసుకుందరు గాక. ఎంతమంది ఈరోజు అలసిపోయి ఉన్నారో, ఎంతమంది కలవరంతో ఉన్నారో, బెంగతో ఉన్నారో, పరిశుద్ధాత్ముడ మీరు వారికి తోడుగా ఉన్నందుకు వందనాలు. అనేక మంది బిడ్డల సమస్యల్లో ఉండి వారి సమస్యలు తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులు పెడుతున్నానయ్యా. ఎవరు కన్నీటిలో నిలిచి ఉండకూడదు, ఎవరు భయములో నిలిచి ఉండకూడదు, ఎవరు దుఃఖంలో నిలిచిపోయి ఉండకూడదు, ఎవరు ఒంటరితనంలో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు నిస్సహాయ స్థితిలో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు వ్యాధితో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు ఆర్థిక బంధకాల్లో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు అప్పులలో నిలిచిపోయి ఉండకూడదు నాయనా. ఎవరు సమస్యలో శోధలో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు పేదరికంలో నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు ఆత్మీయంగా పడిపోయి అక్కడే నిలిచి ఉండకూడదు నాయనా. ఎవరు మానసికంగా నలిగిపోతూ అక్కడే పడి ఉండకూడదు నాయనా. ఎవరు శారీరకంగా నలిగిపోతూ అక్కడే ఉండకూడదు నాయనా. ప్రతి ఒక్కరిని లేవనెత్తున్నాయా. ఈ దినమని ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని, ఎంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎంతమంది ప్రతిరోజు వాగ్దానం వింటున్నారో, ఎంతమంది ప్రతిరోజు లైక్ చేస్తున్నారో, ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని అనేక మందికి పంచాలనే ఆశతో షేర్ చేస్తున్నారో, నీ వాక్య పరిచయలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఇవి నీ మాటలనైనా, మనుషుల మాటలు ఎన్నో ఉంటాయి, కానీ నీ మాటలు ఇతరులకు షేర్ చేసినప్పుడు తప్పక ఆశీర్వదించబడతారు. షేర్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను తండ్రి ప్రేమను పొందుకోలేదు, తల్లి ప్రేమను పొందుకోలేదు, నేను ఒంటరిని అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రి తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఇంకా నీపై జాలి చూపిస్తున్నారు. భయపడకు. దేవుడు నాతో మాట్లాడారన్న వారందరూ కూడా నా కొరకే అని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.